చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రాశి. 'మమతల కోవెల', 'రావు గారి ఇల్లు', 'పల్నాటి పౌరుషం', 'బాలగోపాలుడు', 'ఆదిత్య 369' లాంటి సూపర్ హిట్ సినిమాల్లో బాలనటిగా యాక్ట్ చేశారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్‌గాను ఎంట్రీ ఇచ్చారు. 1997లో 'పెళ్లిపందిరి' సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన రాశి పలు సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా నటించారు. 'గోకులంలో సీత', 'శుభాకాంక్షలు', 'మనసిచ్చి చూడు', 'ప్రేయసి రావే', 'సముద్రం', 'కృష్ణబాబు', 'మూడు ముక్కలాట', 'అమ్మో ఒకటో తారీఖు', 'దేవుళ్ళు', 'సందడే సందడి' తదితర సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన 'నిజం' సినిమాలో నెగటివ్ రోల్లోనూ అదరగొట్టేశారు ఈ అందాల తార రాశి. 2005లో డైరెక్టర్ శ్రీమునిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రాశి. వివాహం తర్వాత సినిమాలు బాగా తగ్గించేశారు ఈ ముద్దుగుమ్మ. అయితే చాలా మందిలాగే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేస్తున్నారు. 'గిరిజ కళ్యాణం', 'జానకి కలగనలేదు' సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకి బాగా దగ్గరైపోయారు రాశి. లేటెస్ట్‌గా ఆమె నటించిన చిత్రం 'ఉసురే'. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాలో రాశి హీరోయిన్ తల్లి పాత్రలో నటించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాని రాశి తన కుమార్తె, ఇతర చిత్ర యూనిట్‌తో కలిసి ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా రాశి తన కుమార్తెని తొలిసారి కెమెరా ముందు మీడియాకి, అలాగే ప్రేక్షకులకి పరిచయం చేశారు. ప్రస్తుతం రాశి కూతురికి సంబంధించి ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూస్తున్న సినీ అభిమానులు ఇంకా నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రాశి మాట్లాడుతూ, భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తానని, కాకపోతే కథలో నా పాత్ర చాలా కీలకం కావాలని, ఇన్నాళ్ళు కుటుంబం కోసమే సినిమాలకు గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు నా కూతురు తన పనులు తానే చేసుకోగలుగుతోంది. కాబట్టి ఇకపై నేను సినిమాలపై ఫోకస్ చేస్తాను అని చెప్పుకొచ్చారు.